సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి తోచింది వారు ముందు వెనుక ఏమాత్రం ఆలోచించకుండా ఎలాంటి విషయాన్నైనా అందరితో పంచుకుంటున్నారు. గల్లీలో జరిగిన లొల్లి నుంచి పార్లమెంట్ లో జరిగే రచ్చ వరకు ప్రతి ఒక్కరూ తమకి తోచిన విధంగా స్పందిస్తున్నారు. కానీ సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలున్నాయో అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని, సంస్థని, జాతిని, మతాన్ని ఇలా మరికొన్ని విషయాలను ఉద్దేశించి చేసిన పోస్టులు ఎవరినైనా కించపరిచినట్టు అనిపిస్తే ఆ పోస్టు చేసిన వారిపై ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66A కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. పోలీసులకు కూడా వారిని అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. అయితే ఈ సెక్షన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. ఇక నుంచి సెక్షన్ 66A అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక వ్యక్తికి నచ్చని పోస్టు మరో వ్యక్తికి కూడా నచ్చదనే గ్యారెంటీ ఏమీ లేదని, ఇలాంటి సెక్షన్లు అమలు చేస్తే మానవ హక్కులకు అర్థం లేకుండా పోతుందని జస్టిస్ జె చలమేశ్వర్ మరియు జస్టిస్ రోహింటన్ ఫలినారిమన్ అన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి సెక్షన్ 66A ఉండబోదని స్పష్టం చేశారు. వెబ్సైట్స్ ని బ్లాక్ చేయడానికి ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని కూడా తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.